ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీకందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనము మొదటి మాట చదువుకుందామండి. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపించెను. ఇక ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరచుచున్నాడు. ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఇస్తున్నటువంటి మాట, ఇజ్రాయేలు ప్రజలు చేయుచున్నటువంటి ప్రతి పనిలోనూ వారు చేయుచున్న ప్రతి ప్రయత్నంలోనూ వారు దీవెనకరంగా ఉండాలంటే దేవుడు వారికి ఆజ్ఞ ఇవ్వాలి. వారు దీవించబడాలన్నా, వారు ఆశీర్వదించబడాలన్నా, వారు అభివృద్ధి పొందాలన్నా అది దేవుని దగ్గర మాత్రం నుంచే రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో కూడా మనము చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలోనూ ప్రతి పనిలోనూ మనము దీవెనకరంగా ఉండాలంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, దేవుడు మనల్ని దీవించాలి. అదేవిధంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. నీ జాబు విషయంలో, వ్యాపార విషయంలో, చదువు విషయంలో ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయి నా జీవితము అభివృద్ధిగా లేదు, నేను చేయుచున్న ప్రతి ప్రయత్నంలో నాకు సక్సెస్ కావట్లేదు అని బాధపడుతున్నావా, దుఃఖపడుతున్నావా? అయితే ఈ యొక్క వాగ్దానము నీ కోసమే. ఈ వాగ్దానము విని వెంటనే మోకరించి ప్రార్థన చేయి. దేవుని యొక్క దీవెన నీ మీదకి రాబోచున్నది. నీవు చేయుచున్న ప్రతి ప్రయత్నంలోనూ నీవు ఈ దినము మొదలుకొని నీవు దేవుని యొక్క దీవెన నీవు చూడబోతున్నావు. నీ యొక్క ఆర్థిక విషయంలో అయితే ఏంటి, నీ యొక్క చదువు విషయంలో, నీ జాబు విషయంలో, నీవు భూ సంబంధమైన విషయాల్లో, ఆత్మీయ సంబంధమైన విషయాల్లో నీవు దీవెన చూడబోచున్నావు. నీవు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో దేవుడు నిన్ను ఆశీర్వదించును, దేవుడు నీకు దీవెన కలగజేయును. దేవుడు ఆజ్ఞాపిస్తేనే, దేవుడు మనకి ఆయన యొక్క దీవెన మనకు ఆజ్ఞాపిస్తే మనము దీవెనకరంగా ఉంటాము. ఆయన మనల్ని ఆశీర్వదించాలని ఆజ్ఞాపిస్తే మనము ఆశీర్వాదకరంగా ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము మీకోసమే. ఇది మొదలుకొని మీ జీవితంలో దీవెనకరంగా మీరు చేయుచున్న ప్రతి పనిలోనూ సక్సెస్ఫుల్ అయ్యే విధముగాను దేవుడు మిమ్మల్ని దీవించనై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసినప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు. ఇక ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయించున్నానయా. ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో, ఈ యొక్క వాగ్దానము ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో మా ప్రవ్వా, వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. అయా మీరు చేయుచున్న ప్రతి ప్రయత్నంలోనూ మీరు దీవెనకరంగా ఉంటారని మీరు సెలవించుచున్నారయ్యా. నీ ప్రియ బిడ్డలు నా తండ్రి, వారి జీవితం ఏ ప్రయత్నాలు చేస్తున్నారో మా ప్రవ్వా, వారి జాబు విషయం అయితే ఏమిటి, వ్యాపార విషయం అయితే ఏమిటి, ఆర్థిక విషయం అయితే ఏమిటి, ఆయా ధన సహాయం అయితే ఏంటి, ప్రతి విషయంలో నా తండ్రి వారు దీవెనకరంగా ఉండుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. అయా వారు, వారి కుటుంబము, వారి పిల్లలు నా తండ్రి అంచెలంచెలుగా దీవించుటకు నా తండ్రి మీ కృపను దయచేయమని అడుగుచున్నాను. అయా స్తోత్రం నాయన. ఇక ఉదయకాల సమయంలో నా తండ్రి వారు చేయుచున్న ప్రతి ప్రయత్నంలో నా తండ్రి నీ యొక్క ఆశీర్వాదము, నీ దీవెన వారు చూచుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. అయా స్తోత్రం నాయన. ఇక ఉదయకాల సమయంలో నా తండ్రి ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయండి, ఆరోగ్యకరమైన దీవెన వారికి దయచేయమని అడుగుచున్నాను. అయా స్తోత్రం నాయన. ఆర్థికంగా ఆయా ఇబ్బంది పడుచున్న ప్రతి ఆర్థిక ఆయా ఇబ్బందులను దూరం చేసి వారికి సమృద్ధి అయినటువంటి దీవెన దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువా మీకు వందనాలు.
శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా నా తండ్రి, వ్యాపార పరంగా, చదువు పరంగా, ఆధ్యాత్మిక జీవితంలో నా తండ్రి అన్ని కోణాలలో నీ బిడ్డల్ని దీవెనకరంగా మీరు ఉంచమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. భార్యాభర్తలు విడిపోయినటువంటి భార్యాభర్తలు ఏకమౌటుకు కృపను దయచేయమని అడుగుచున్నాను. సమాధానము లేనటువంటి కుటుంబాలకు సమాధానమును దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. దేవా, ఫలము లేని వారికి గర్భఫలములు దయచేయమని అడుగుచున్నాను. నానా వ్యాధుల చేత, రోగముల చేత బాధపడుచున్న ప్రతి ఒక్కరిని మీరు పరిశుద్ధాత్మదేవ మీరు స్వస్థతని ఇవ్వమని అడుగుచున్నాను అయా. స్తోత్రం చెల్లిస్తున్నాను అయా. యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాను అయా. వారు నా తండ్రి మంచి భవిష్యత్తును దయచేయండి. పిల్లల కోసం ప్రార్థన చేయుచున్నాను. వారి చుట్టూ మీ కంచి కాపుదలను దయచేయమని అడుగుచున్నానయా. అయా, నీ ప్రియ బిడ్డలు వెళ్ళుచున్న ప్రతి మార్గంలోనూ నీ కాపుదలను దయచేయండి. వారు చేయుచున్న ప్రతి ప్రయత్నంలోనూ తండ్రి అయా దీవెనకరంగా సఫలమవుటకు కృపను దయచేయండి నా తండ్రి. దేవా, మీ కొందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రియ బిడ్డలు వెళ్ళుచున్న ప్రతి మార్గంలోనూ నీ కృపాని సన్నిధి వరకు తోడుగా ఉంచమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.